లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈ కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, బూర్గుల్లా పివి గార్ల సంబంధం గురు శిష్య సంబంధం లాంటిది, దీన్ని సమర్థిస్తూ రాయండి. జవాబు, పివి నరసింహారావు గారు బూర్గుల్లా రామకృష్ణరావు గారి దగ్గర అందరికంటే జూనియర్ న్యాయవాదిగా శిక్షణ పొందేవారు. తల్లి చిన్నపిల్లవానిపై మమకారం ఎక్కువగా చూపించే విధంగానే బూర్గుల్లా వారు పివి గారిపై విశేష మమకారం చూపించేవారు. పివి గారు చొరవగా బూర్గుల్లా వారి ఆఫీస్కు వెళ్లి జూనియర్లకు లొంగని చిక్కు కేసులను చదివేసేవారు. అది చూసిన బూర్గుల్లా వారి సీనియర్ గుమస్తా పివి గారిపై కోప్పడేవారు. అది చూసిన బూర్గుల్లా వారు పివి గారి కేసులు చదవడానికి అనుమతిచ్చేవారు. అంతేగాక పివి గారితో కేసుల గురించి స్వయంగా తాను చర్చించేవారు. దానితో పివి గారు తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని పొందారు. ఈ విధంగా పివి గారితో ఆత్మవిశ్వాసాన్ని నింపిన బూర్గుల్లా వారు గురువులుగాను పివి గారి శిష్యులుగాను పేరుపడ్డారు. వారిద్దరి మధ్య గల సంబంధం గురు శిష్య సంబంధం వంటిది. రెండవ ప్రశ్న, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని బూర్గుల్లా వారు అనేవారు కదా, ఏ సందర్భంలో ఎందుకనో వారు దానికి గల కారణాలు రాయండి. జవాబు, బూర్గుల్లా రామకృష్ణరావు గారి సామాజిక యాత్ర ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఆయన అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక సందర్భాల్లో ఆపదలు ఆయన్ని చుట్టుముట్టాయి. అయినా ఆయన చెల్లించేవారు కారు. మనస్థైర్యాన్ని సమచిత్తతను విడిచిపెట్టేవారు కారు. ఆయన విజయానికి పొంగిపోలేదు, కష్టం వస్తే కుంగిపోలేదు. ఎవరైనా స్నేహితులు ఆయనకు ద్రోహం తలపెట్టినా, ఆయనకు వ్యతిరేకులు ఆయనను దూషించినా సరే అవన్నీ ఆటలో ఉండేవేగా అని సరిపెట్టుకునేవారు. మూడవ ప్రశ్న, బూర్గుల్లా వారిని ప్రాతస్మరణీయులని పివి నరసింహారావు గారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి. జవాబు, బూర్గుల్లా రామకృష్ణరావు గారు ప్రాతస్మరణీయులు అని పివి నరసింహారావు గారు రాశారు. ప్రాతస్మరణీయులంటే నిద్ర నుండి లేవగానే స్మరించుకోవాల్సిన దైవ స్వరూపును అని అర్థం. పివి గారు బూర్గుల్లా వారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు. పివి గారు బూర్గుల్లా వారి ఆఫీసులకు వెళ్లి జూనియర్లకు లొంగని చిక్కు ప్రశ్నలు, కేసులను, ఫైళ్లను తీసి చదువుతూ ఉండేవారు. పివి చూపించే చొరవ అక్కడ ఉన్న బూర్గుల్లా వారి సీనియర్ గుమాస్తాకు కోపం తెప్పించేది. ఒకసారి బూర్గుల్లా వారు దానిని గమనించి పివి గారు తన ఫైళ్లు చూడ్డానికి అంగీకరించారు. అంతేగాక పివి గారితో కేసుల గురించి స్వయంగా చర్చించేవారు. పివి గారిలో శక్తి సామర్థ్యాలున్నాయని, ఈ విధంగా పివి గారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. ఆ ఆత్మవిశ్వాసం పివి గారికి శ్రీరామ రక్ష అయింది. అందుకే పివి గారు బూర్గుల్లా వారిని ప్రాతస్మరణీయులని రాశారు. ఈ కింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు రాయండి. ఇందులో మొదటి ప్రశ్న, బూర్గుల్లా వ్యక్తిత్వంలోని మహోన్నతమైన లక్షణాలను గురించి సొంత మాటల్లో రాయండి. జవాబు, బూర్గుల్లా వ్యక్తిత్వం మహోన్నత లక్షణాలు. బూర్గుల్లా వారు ఎప్పుడు అన్ని విషయాలు ఆఖరకు తమలోని లోపాలను సైతం ఉన్నవి ఉన్నట్లుగా చెప్పేవారు. ఆయన పొట్టిగా ఉండేవారు, కానీ ఆయనలో బహుముఖమైన ప్రతిభ ఉండేది. అవసరమైనప్పుడు దానిని మహోన్నత రూపంలో వారు కనబర్చేవారు. అవసరం లేనప్పుడు అది ఆయనలో ఇమిడిపోయేది. న్యాయవాదిగా బూర్గుల్లా వారు విశేష ప్రతిభతో ఎదుటి న్యాయవాదుల వాదనలకు ఎదురొడ్డి నిలిచేవారు. ఆయనలో సునిశ్చిత మేధా సంపత్తి ఉండేది. బూర్గుల్లా వారు తమ జూనియర్ న్యాయవాదులను బాగా ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవారు. బూర్గుల్లా వారు ప్రాతస్మరణీయులు. బూర్గుల్లా వారు కౌలుదారి చట్టాన్ని తయారు చేసి సామవాద్య వ్యవస్థకు మార్గదర్శకులు అయ్యారు. బూర్గుల్లా వారు రాజనీతి విశారదులు. బూర్గుల్లా వారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని విధాలైన జాగ్రత్తలతోనూ
మంచి వ్యవహార దక్షతతోనూ తీసుకునేవారు. బురుగుల్లా వారు మతాతీత స్థితిని పాటించేవారు. వీరిది విశిష్టమైన వ్యక్తిత్వం. బూర్గుల్లా వారు మంచి పార్లమెంటేరియన్. ఈయన బహుభాషావేత్త. ఈయన మంచి ఉపకారశాలి. ఈయన సంతోషానికి పొంగలేదు, కష్టానికి కుంగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బూర్గుల్లా వారు పూర్ణ పురుషులు, బహుముఖ ప్రజ్ఞ గలవారు. ప్రధానంగా వీరు సాహితీ జగత్తుకు చెందినవారు. రెండవ ప్రశ్న, ఈ పాఠం ఆధారంగా గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది అని అంశాన్ని గురించి సమర్థిస్తూ రాయండి. జవాబు: గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి కూడా గొప్పగానే ఉంటుంది అన్నమాట నిజం. బూర్గుల్లా రామకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తి. వారిది విశిష్ట వ్యక్తిత్వం, విశాల వ్యక్తిత్వం. ఆయన పూర్ణ పురుషుడు. బూర్గుల్లా వారి సాంగత్యం శ్రీ పివి నరసింహారావు గారికి మంచి స్ఫూర్తినిచ్చింది. బూర్గుల్లా వారి వద్ద పివి గారు జూనియర్ లాయర్గా పనిచేసేవారు. బూర్గుల్లా వారు లాయర్గా కేసు తీసుకునేటప్పుడు ఆ కేసు తాలూకు ఫైలుపై రేఖమాత్తంగా నోటు వ్రాసి పెట్టుకునేవారు. ఆ నోటు ఆధారంగానే వారు కోర్టులో ఎదుటి న్యాయవాదుల వాదనకు గట్టిగా అడ్డుకునేవారు. బూర్గుల్లా వారి మేధా సంపత్తిని, వారి వాదన పటిమను దగ్గరగా చూసిన పివి గారికి మంచి స్ఫూర్తి కలిగింది. పివి గారు బూర్గుల్లా వారి వద్ద అందరికంటే జూనియర్ లాయర్గా ఉండేవారు. బూర్గుల్లా వారు పివి గారిని ఆదరంగా చూసేవారు. దానితో పివి గారు చొరవగా బూర్గుల్లా వారి ఆఫీసులోకి వెళ్ళి తనకు కావలసిన కేసులను, ముఖ్యంగా జూనియర్లకు కష్టమైన చిక్కు కేసులను, ఫైళ్లను ఏరుకొని చదివేవారు. పివి గారు ఆ చొరవకు అక్కడి సీనియర్ గుమస్తా కుప్పడేవారు. కానీ బూర్గుల్లా వారు పివి గారు తన ఫైళ్లను చూడ్డానికి అంగీకరించారు. అంతేకాక కేసుల గురించి పివి గారితో బూర్గుల్లా వారు సమాన స్థాయిలో చర్చించేవారు. దానితో పివి గారు తనలోని శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆత్మవిశ్వాసాన్ని పొందారు. పివి గారికి ఆ ఆత్మవిశ్వాసం శాసనసభల్లోనూ ఇతర స్థలాల్లోనూ శ్రీరామ రక్షగా పనిచేసింది. ఈ విధంగా గొప్పవారైన బూర్గుల్లా వారి సాంగత్యం పివి గారికి స్ఫూర్తినిచ్చింది. మూడో భాగం, సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి. మొదటి ప్రశ్న, పాఠంలోని పదజాలం, విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి. జవాబు: పూర్ణ పురుషుడు బూర్గుల్లా రామకృష్ణారావు. రామకృష్ణారావు మహాశయ, ఓ పూర్ణ పురుష, నీవు నా పాలిట ప్రాతస్మరణీయుడువు. నీ పేరు వింటే గత స్మృతులతో ఉక్కిరిబిక్కిరవుతాను. నీ చదువు, మంత్రి పదవులు, గవర్నర్ గిరిలు, కమిటీ అధ్యక్షతలు నీ వ్యక్తిత్వ ప్రతిబింబాలు కానే. నీ గురించి నీవు వీసం ఎత్తు ఎక్కువ తక్కువలు చెప్పవు. నీవు నిజంగా వామనుడైన విరాట్ స్వరూపుడవు. నీ వ్యక్తిత్వపు మహోన్నత శిఖరం అనన్య దర్శనీయం. న్యాయవాదిగా నీ ప్రజాప్రభావాలు, శక్తి సామర్థ్యాలు, సునిశిత మేధా సంపత్తి, జాజ్వల్యమాన ప్రతిభ, అనన్య వాదన పటిమ అద్భుతం, మహాద్భుతం. నీవు నాలో నింపిన ఆత్మవిశ్వాసం నాకదే శ్రీరామ రక్ష. నీ విశిష్ట వ్యక్తిత్వానికి ఇవే నా జోహార్లు. నీవు సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకుడు. రాజకీయాల్లో నీ సమ్యక్ దృష్టి ప్రశంసనీయం. మత దురాభిమాని నిజాం నీకు బద్ధశత్రువు. కానీ కుచ్చి టోపీల మౌల్వీలు, గడ్డాల ముల్లాలు నీ వాళ్ళే. మతాతీత స్థితి నీ విశాల వ్యక్తిత్వం. నీవు బహుభాషావేత్తవు, ఉపకారశీలివి, ఉదారుడవు. కించిత్ చలించవు. కష్టసుఖాల రాకలకు నీ గురించి చెప్పాలంటే అది నా వల్ల అవుతుందా? కానే కాదు. నీవు నిజంగా పూర్ణ పురుషుడవు. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.